పితృదోష నివారణ ధ్యానానికి స్వాగతం మాస్టర్స్. అందరికీ కూడా వెల్కమ్, శుభోదయం. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చుందాం. ఒక అద్భుతమైన వనంలో కూర్చున్నాం. ముందుగా ఈ విశ్వంలోని సమస్త ప్రాణకోటికి, సమస్త జీవులకి, సమస్త మూగజీవాలకి, ప్రకృతి మాతకి, భూమాతకి, పరమాత్మకి, నా స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చొని మాస్టర్స్. అద్భుతమైన వనంలో ఉన్నాం. వనమాతకి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అందులో ఆ వనంలో ఉన్న పక్షులకి, జంతువులకి, సెలయేళ్ళకి, అన్నింటికి కూడా భూమాతకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం. కళ్ళజోడు తీసి పక్కన పెట్టేయండి, వేళ్లలో వేలు పెట్టుకోండి. మొబైల్స్ని సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, మ్యూట్లో ఉండండి అందరూ. అద్భుతమైన ధ్యానానికి సిద్ధంగా కూర్చున్నాం. పితృదోష నివారణ ధ్యానంకు ముందుగా దీర్ఘమైన శ్వాసలు తీసుకుందాం. 3. నేను ఆత్మని, నేను దైవిక కాంతిని, నేను దైవిక ప్రేమని, నేను దైవిక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయించబడిన స్థిర రూప కల్పనని, నేను దైవిక శాంతిని కూడా, నేను విశ్వశక్తిని, ఆ పరమాత్మ నుంచి ఉద్భవించిన దివ్యాత్మ స్వరూపాన్ని అనుకుంటూ విశ్వశక్తిని శ్వాసిస్తున్నాను. ఒకటోసారి తీసుకునే శ్వాసలో విశ్వశక్తి ప్రసరిస్తుంది మన లోపలికి సంపూర్ణంగా. మరి వదిలే శ్వాసలో చెడు భావాలు, చెడు ఆలోచనలు అన్నిటినీ కూడా వదిలిపెడుతున్నాం. నేను విశ్వశక్తిని శ్వాసిస్తున్నాను. రెండవసారి సరికాని ఆలోచనలన్నింటినీ కూడా త్యజిస్తున్నాను. బ్రహ్మరంధ్రం నుండి మూలాధారం వరకు ప్రతి చక్రం కూడా శక్తివంతంగా మారిపోతుంది. నేను విశ్వశక్తిని శ్వాసిస్తున్నాను. మూడవసారి సూర్యుని కాంతిని కూడా మనం తీసుకుంటున్నాం. విశ్వశక్తితో పాటు సూర్యకాంతిని మనలోకి రీఛార్జ్ చేసుకుంటున్నాం. మన చుట్టూ కూడా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. సూర్యకాంతితో సహస్రారం నుండి మూలాధారం వరకు, తల నుండి పాదం వరకు కూడా శక్తివంతంగా మారిపోతుంది. మన లోపల, పైన, బయట ఆరా అంతా కూడా ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా, కాంతివంతంగా మారిపోతుంది మాస్టర్స్. మన చుట్టూ కూడా సూర్యకాంతితో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఉంగరం మాదిరి తిరుగుతుంది మన చుట్టూ. ఆ సూర్య భగవానునికి, విశ్వానికి, విశ్వాత్మకి, చంద్ర భగవానుని కాంతిని కూడా మనం తీసుకుంటున్నాం. మనస్కారకుడు సూర్య భగవానునికి, చంద్ర భగవానునికి, భూమాతకి, ప్రకృతి మాతకి, విశ్వానికి, విశ్వాత్మకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధ్యానానికి కూర్చుందాం. ధ్యానానికి కూర్చునే ముందు ఈ ధ్యానాన్ని నా చేత చెప్పిస్తున్న అమ్మ దుర్గామాతకి, నేను కాదు మాస్టర్స్, నేను చేసేది ఏదీ లేదు. అమ్మ ప్రమేయం లేకుండా నేనేది చేయలేను. దుర్గామాతకి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా పూర్ణాత్మకి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు, క్షమాపణలతో కూడిన కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. మన గురువులు, సద్గురువులు వంశీకిరణ్ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
అవకాశం ఇచ్చినందుకు అరుణ మేడం గారికి, ఉమా మేడం గారికి నా ఆత్మ నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వైష్ణవీదేవి గ్రూప్ సభ్యులైన మీ అందరికీ, నా ఆత్మ బంధువులు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్. ధ్యానానికి ఓపికతో వచ్చి కూర్చుంటున్నారు. అందరికీ అభినందనలు. మనం చేసుకునే ఈ పితృదోష నివారణ ధ్యానానికి గురువులని, పితృదేవతలని, పూర్వీకులని అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. మాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. ముందుగా మహాదేవుల వారిని, అమ్మ పార్వతీమాతని, వారి పరివారాన్ని ఆహ్వానించుకుంటున్నాం. అమ్మ దుర్గామాతని ఆహ్వానించుకుంటున్నాం. యథాప్రకారం త్రిశూలధారి అయి పాయస పాత్రతో వస్తున్నారమ్మ. విశ్వంలోని గురువులందరినీ కూడా ఆహ్వానించుకుంటున్నాం. విశ్వగురువులు బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారిని, వంశీకిరణ్ మాస్టర్ గారిని ఆహ్వానించుకుంటున్నాం. అలాగే పితృదేవతలని ఆహ్వానించుకుంటున్నాం. బ్రహ్మదేవుల వారిని ఆహ్వానించుకుంటున్నాం. విష్ణు భగవాన్ల వారిని ఆహ్వానించుకుంటున్నాం. అష్టావసువులని ఆహ్వానించుకుంటున్నాం. రుద్రులని ఆహ్వానించుకుంటున్నాం. ఆదిత్యులని ఆహ్వానించుకుంటున్నాం. పూర్వీకులని ఆహ్వానించుకుంటున్నాం. జగత్కారు మహర్షిని ఆహ్వానించుకుంటున్నాం. యమధర్మరాజుల వారిని ఆహ్వానించుకుంటున్నాం. చిత్రగుప్తుల వారిని ఆహ్వానించుకుంటున్నాం. కర్మదేవతలని ఆహ్వానించుకుంటున్నాం. ఆంజనేయ స్వామిని ఆహ్వానించుకుంటున్నాం. మరి నేను బాధించిన, హింసించిన ఆత్మస్వరూపుల్ని ఆహ్వానించుకుంటున్నాను. మరి నన్ను బాధించిన, బాధ పెడుతున్న ఆత్మస్వరూపుల్ని ఆహ్వానించుకుంటున్నాను. నా కుటుంబ సభ్యుల్ని, నా వంశస్థుల్ని, గోత్రధారులందరినీ కూడా ఆహ్వానించుకుంటున్నాను. అందులో ఈ జన్మతో బంధం ఉన్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపం అక్కడ వచ్చేస్తారు మాస్టర్స్. ఈ జన్మతో ఈ జన్మతో బంధం ఉన్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపాన్ని ఆహ్వానించుకుంటున్నాను. ఆత్మతో బంధం ఉన్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపాన్ని ఆహ్వానించుకుంటున్నాను. అందరూ వచ్చి మన ముందు కూర్చున్నారు. అద్భుతమైన వనంలో ఉన్నాం మనం. ఆయుర్వేద వనం మాస్టర్స్. అద్భుతమైన స్థితి మనకు. చుట్టూ మాస్టర్స్ అందరూ కూర్చున్నారు. వచ్చినందుకు మాస్టర్స్ అందరికీ కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పాదాభివందనాలతో వారికి వెల్కమ్ చెప్తున్నాం. మన ముందు ఎంతో అద్భుతమైన చైతన్య కాంతి ప్రసరిస్తుంది మాస్టర్స్. మన ముందు అద్భుతమైన స్థితిలో ఉన్నాం మనం. అసలు చుట్టూ కూడా అద్భుతమైన కాంతి ప్రసరిస్తుంది. మధ్యలో ఉన్నాం మనం. అది స్వీకరించండి. మాస్టర్స్ అందరు వచ్చి కూర్చున్నారు కదా, అది తెలియకుండానే ఆ కాంతి రూపం కనపడుతుంది, ఫామ్ అయిపోతుంది మన చుట్టూ కూడా. కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పంచాక్షరి మంత్రంతో ఆ మహాదేవుల వారికి అనుసంధానం అవుదాం. పితృదేవతలతో అనుసంధానం అవుదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
శివాయ. పంచాక్షరి మంత్రంతో మహాదేవుల వారికి అనుసంధానమైన సంకల్పాలను తెలియజేసుకుందాం. మహాదేవ, నేను అనే అహంతో గత కాలంలో, గత జన్మలలో ఎన్నో దుష్కర్మలు చేశాను, ఎన్నో పాపాలు చేశాను. వాటి యొక్క ఫలితాలనే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నా ద్వారా బాధపడిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి, ప్రతి ఒక్క జంతువుకి, ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. నేను పశ్చాత్తాపం చెందుతున్నాను మహాదేవ. పితృదేవతలారా, ఇక మీదట పరివర్తనలో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను తండ్రి. నేను సేవకు సిద్ధంగా ఉన్నాను. నేను బాధించిన, హింసించిన ఆత్మస్వరూపులకి, నా ద్వారా బాధకు, హింసకి గురి కాబడిన ఆత్మస్వరూపులకి, ప్రతి ఒక్కరికి, బాధకు గురైన వారందరికీ కూడా పితృదేవతల సాక్షిగా, మహాదేవుల వారి సాక్షిగా, కర్మదేవతల సాక్షిగా క్షమాభిక్షను అర్థిస్తున్నాను. నన్ను క్షమించండి ఆత్మస్వరూపులారా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మనం పూర్వీకులని, పితృదేవతలని, మహాదేవుల వారి ముందు క్షమాభిక్షను అర్థిస్తున్నాం మాస్టర్స్. నన్ను బాధించిన, బాధ పెట్టిన ఆత్మస్వరూపులకి క్షమనిస్తూ, క్షమించమని వేడుకుంటూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పితృదేవతల సాక్షిగా, మహాదేవుల వారి సాక్షిగా, కర్మదేవతల సాక్షిగా ఎవరు కళ్ళు తెరవరాదు మాస్టర్స్. అద్భుతమైన స్థితిలో ఉన్నాము. మహాదేవ, నేను అనే అహంతో ఈ ఆత్మ జన్మలు తీసుకున్నది మొదలు ప్రతి జన్మలో, గత కాలంలో, గత జన్మలలో నేను చేసిన ఈ దుష్కర్మలన్నింటికి పశ్చాత్తాపం చెందుతున్నాను. నేను త్రికరణ శుద్ధిగా మనస, వాచ, కర్మణ పరివర్తనలో ఉంటాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను తండ్రి. ఒక్క అవకాశం ఇవ్వండి. నాలో ఉన్న అజ్ఞానం చేత నేనెన్నో దుష్కర్మలు చేశాను. నా వాస్తవానికి నేనే కారణమని తెలుసుకొని నేను పశ్చాత్తాపం చెందుతున్నాను మహాదేవ. పితృదేవతలారా, ఇక మీదట నా మనసు చేత కానీ, నా వాక్కు చేత కానీ, నా కర్మల చేత కానీ పరివర్తనలో ఉంటూ ఏ జీవికి, ఏ ప్రాణికి హింసను, బాధను, దుఃఖాన్ని కలిగించను తండ్రి. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, సేవ చేస్తాను మహాదేవ. ఒక్క అవకాశం ఇవ్వండి. నేను బాధించిన, హింసించిన ఆత్మస్వరూపులకి, నా పూర్వీకులకి క్షమాభిక్షను అర్థిస్తున్నాను మహాదేవుల వారి సాక్షిగా, పితృదేవతల సాక్షిగా. నన్ను క్షమించండి ఆత్మస్వరూపులారా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నా క్షమను అనుగ్రహించి గత జన్మల
గత కాలంలో నీ చేసిన దుష్కర్మల కర్మ రుణాల నుండి, కర్మ బంధనాల నుండి దోష నివారణ చెయ్యండి ఆత్మస్వరూపులారా. సంపూర్ణమైన స్వేచ్ఛను ప్రసాదించండి నాకు. మనం తల వంచి వారి పాదాల ముందున్న మాస్టర్స్ క్షమాపణలు వేడుకోవాలి హృదయపూర్వకంగా. తెలిసి తెలియక అజ్ఞానంతో చేసిన తప్పులన్నింటినీ అంగీకరిస్తున్నాను ఆత్మస్వరూపులారా, క్షమించండి. నన్ను బాధించిన బాధ పెడుతున్న ఆత్మస్వరూపులకి పితృదేవతల సాక్షిగా, కర్మదేవతల సాక్షిగా, ఆ మహాదేవుడు ఆ తండ్రి సాక్షిగా క్షమనిస్తూ క్షమించమని వేడుకుంటూ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహాదేవ, వారి పట్ల నేను ప్రేమతో కరుణతో దయతో ఉన్నాను తండ్రి. మహాదేవ, నేను చేసిన ఈ దుష్కర్మలన్నింటినీ గత కాలంలో గత జన్మలలో ఏవైతే చేశానో వీటన్నింటినీ కూడా దోష నివారణ చేయండి తండ్రి. పితృదోష నివారణ చేయండి. నేనెల్లప్పుడూ ధర్మ మార్గంలో ఉన్నాను, సత్య మార్గంలో జీవిస్తున్నాను, నిష్కామ కర్మనే ఆచరిస్తున్నాను తండ్రి. సత్కర్మలనే చేస్తున్నాను. క్షమతత్వంలో ఉన్నాను, ప్రేమతత్వంలో ఉన్నాను. మీరు సృష్టించిన ఈ సృష్టిలోని ప్రతి జీవి పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కరుణ దయతో ఉన్నాను తండ్రి. నేను మీకు మాట ఇస్తున్నాను మహాదేవ. నేను ఎల్లప్పుడూ అదే స్థితిలో ఉంటాను. నేను మీకు శరణాగతిలో ఉన్నాను మహాదేవ. నేను చేయబోయే సర్వకర్మల ఫలితాలని మీకే వదిలిపెడుతున్నాను. స్వీకరించి నన్ను అనుగ్రహించండి తండ్రి. మహాదేవుల వారితో, పితృదేవతలతో, మాస్టర్స్ అందరితో కూడి మనం పితృదోష నివారణ ధ్యానం చేసుకుంటున్నాం. మన సంకల్పాలన్నీ కూడా ఆ తండ్రికి తెలియజేసుకుంటున్నాం. మీ ధ్యాసనంతా శ్వాస మీదకు మరల్చండి మాస్టర్స్. పూర్తిగా ఆత్మస్థితిలో ఉన్నాం మనము. ఒక 2 నిమిషాల పాటు మనలోకి మనం ప్రయాణం చేద్దాం సంపూర్ణంగా. ఎవ్వరు కళ్ళు తెరవరాదు మాస్టర్స్. మహాదేవుల వారితో అనుసంధానమై, పితృదేవతలతో అనుసంధానమై పితృదోష నివారణ ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. మరొకసారి ఆఖరిగా సంకల్పాన్ని తెలియజేసుకుందాం. మహాదేవ, నేను అనుకొని
గత కాలంలో గత జన్మలలో ఎన్నో దుష్కర్మలు చేశాను. నా ద్వారా బాధపడిన వారందరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుకుంటున్నాను తండ్రి. నేను పశ్చాత్తాపం చెందుతున్నాను మహాదేవ. పితృదేవతలారా, ఇక మీదట పరివర్తనలో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నేను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను బాధించిన హింసించిన ఆత్మస్వరూపులకి, నా ద్వారా బాధకు హింసకు గురి కాబడిన ఆత్మస్వరూపులకి క్షమాభిక్షను అర్థిస్తున్నాను. నా పూర్వీకులకి కూడా క్షమాభిక్షను అర్థిస్తున్నాను. నన్ను క్షమించండి ఆత్మస్వరూపులారా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నా క్షమను అనుగ్రహించి కర్మ రుణాల నుండి, కర్మ బంధనాల నుండి స్వేచ్ఛను, విముక్తిని ప్రసాదించండి. నన్ను బాధించిన, బాధ పెడుతున్న ఆత్మస్వరూపులకి క్షమను ఇస్తూ క్షమించమని వేడుకుంటున్నాను. మహాదేవుల వారి సాక్షిగా, పితృదేవతల సాక్షిగా, పూర్వీకుల సాక్షిగా, కర్మదేవతల సాక్షిగా క్షమాపణలు వేడుకుంటున్నాను. క్షమించమని అడుగుతున్నాను. కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను బాధించిన వారికి, నేను బాధ పెట్టిన వారికి క్షమాపణలు వేడుకున్నాను. నన్ను బాధించిన వారికి క్షమను ఇస్తున్నాను. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పరివర్తనలో ఉంటాను తండ్రి. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఒక్క అవకాశం ఇవ్వండి. గత కాలంలో గత జన్మలలో నేను చేసిన ఈ దుష్కర్మలన్నింటి పట్ల పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంలో ఉన్నాను. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తానని మీకు మాట ఇస్తున్నాను తండ్రి. విశ్వానికి నేను సహాయకారిగా ఉంటాను. మహాదేవ, నేను చేసిన ఈ దుష్కర్మలన్నింటినీ గత కాలంలో గత జన్మలలో ప్రస్తుత వర్తమాన క్షణం వరకు నేనేవైతే చేశానో తెలిసి తెలియక అజ్ఞానంతో జ్ఞానాన్ని పొంది పశ్చాత్తాపంలో ఉన్నాను, పరివర్తనలో ఉన్నాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను తండ్రి. నా ఈ దుష్కర్మలన్నింటినీ పితృదోష నివారణ చెయ్యండి మహాదేవ. పితృదోష నివారణ చెయ్యండి, పితృదోష నివారణ చెయ్యండి తండ్రి. విపాకం చెయ్యండి. నా కర్మలన్నింటినీ దగ్ధం చేస్తూ నాకు సంపూర్ణమైన కర్మ రుణాల నుండి, కర్మ బంధనాల నుండి స్వేచ్ఛను ప్రసాదించండి మహాదేవ. నాకు సంపూర్ణమైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి. సుసంపన్నమైన జీవితాన్ని అనుగ్రహించండి తండ్రి. వైభవోపేతమైన జీవితాన్ని ప్రసాదించండి. గతంలోని పరాజయాలు, భయము, రోగము, ముసలితనంతో నిండిన అశాశ్వతమైన చేతను సంపూర్ణంగా నేను తుడిచివేసుకున్నాను. శాశ్వతమైన మీ దివ్య చైతన్యాన్ని నాలో నింపుకున్నాను తండ్రి. మీ మీ చైతన్యంతో నా దేహము పూర్తిగా శక్తివంతంగా మారిపోయింది మహాదేవ. తండ్రి, నా శరీరంలో, నా మనస్సులో, నా ఆత్మలో నీవే నెలకొని ఉన్నావు. నేను నీ ప్రతిరూపంగా తయారు చేయబడ్డాను తండ్రి. శాశ్వతమైన యవ్వనము, శక్తి, అమరత్వము, ఆనందాలతో, ఆయురారోగ్యాలతో
భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగేలా ఈ శరీరాన్ని, మనసుని, ఆత్మని ప్రకాశించేలా ఆశీర్వదించండి మహాదేవ. సంపూర్ణమైన శరణాగతిలో మనం అన్ని సంకల్పాలన్నీ వేడుకుంటున్నాం మాస్టర్స్. మనలోని ఆ దైవ చైతన్యాన్ని సంపూర్ణంగా నింపుకున్నాం. ఆ తండ్రికి, మహాదేవుల వారికి, అమ్మ పార్వతీమాతకి పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, క్షమాపణలతో కూడిన పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దుర్గామాతకి తన త్రిశూలంతో మనలోని ఎటువంటి నెగిటివ్ లేకుండా తీసిస్తూ మనకు శక్తిని ప్రసరిస్తున్నారు. ఆ తల్లి పాయసం ఇస్తున్నారు, స్వీకరించండి మాస్టర్స్. అందులో తీపి మన జీవితం అంతా విస్తరించాలని అమ్మ అనుగ్రహిస్తున్నారు. ప్రతి నిమిషం ఆ తీపిని ఆస్వాదిస్తూ అద్భుతమైన శక్తి, జ్ఞానంతో ఉండాలని అనుగ్రహిస్తున్నారు. అమ్మకు వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హనుమంతుల వారు మన చుట్టూ, మన ఇంటి చుట్టూ అద్భుతమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు మాస్టర్స్. అందులో సురక్షితంగా ఉన్నామనే భావన చేసుకుందాం. దుర్గామాతకి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా పూర్ణాత్మకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, క్షమాపణలతో కూడిన పాదాభివందనాలను సమర్పించుకుంటున్నాను. అరుణ మేడం గారికి, ఉమా మేడం గారికి, వైష్ణవిదేవి గ్రూప్ సభ్యులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్.